జగన్ వైపే ఆ బాణం దూసుకొస్తోంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ బాణాన్ని కూడా ఎదుర్కోవాలి. ఓవైపు తెలుగుదేశం పార్టీ, ఓవైపు జనసేన పార్టీ, ఈసారి చెల్లె షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. సో ఇది పోటీ కాదంటారా? ఎందుకంటే వైసీపీ గెలుపులో షర్మిల పాత్ర కూడా చాలా ఉంది. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి గెలిపించినటువంటి సందర్భం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. సో ఇట్లా నేపథ్యంలో షర్మిలకు ఆ స్ట్రాటజీ లేదంటారా? సో షర్మిల ఎఫెక్ట్ ఈ రోజు వైసీపీకి ఉండదంటారా? ఇప్పుడు ఆమె ఖచ్చితంగా బలవంతురాలే. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పులిపెట్టే, మేము కాదనట్లేదు. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె పాలసీ ఏంటో, ఆమె ఏం చెప్పబోతుందో, ఏం చేయబోతుందో ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. అది జరిగిన తర్వాత ఆమె కామెంట్ ని బట్టి మా కామెంట్ ఉంటది. ఒక రాజకీయ ప్రత్యర్థిగా ప్రత్యర్థి పార్టీలో చేరింది కాబట్టి రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం. తర్వాత పార్టీ పరంగా, పాలసీ పరంగా మా స్టేట్మెంట్లు ఉంటాయి తప్పితే ఆమె మాట్లాడే మాటలను బట్టి మావి ఉంటాయి తప్పితే ఆమె ఇంతవరకు ఏమీ నోరు విప్పలేదు. నోరు విప్పక ముందే ఊహాగానాలు ప్రతిపక్ష నాయకులు ఏదేదో పండగలు చేసుకుంటున్నట్టుగా మాట్లాడబోతున్నారు. రానివ్వండి, ఎన్నికలు వస్తే ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది. ఆమె స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి మా సమాధానం ఉంటది. ఆ సమాధానాన్ని బట్టి ప్రజల రియాక్షన్ ఉంటది. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటి ప్రధానంగా సంధిస్తోంది. వైఎస్ఆర్ మృతిని మళ్ళీ ఒకసారి కీలకంగా తీసుకొస్తున్నారు. సో తీరా అంటే వైఎస్ మృతికి రిలయన్స్ కారణం అని చెప్పేసి ఆ రోజు దాడులు చేసి దాని తర్వాత రిలయన్స్ వాళ్ళు రాగానే రాజ్యసభ ఇచ్చి వాళ్ళని గౌరవించారు. ఎందుకు విచారణకు ఆదేశించలేదు, అంత కోపంగా అంతా ఆ రోజు దాడులు చేసిన వాళ్ళు అంటూ ప్రధానంగా వినిపిస్తోంది. సో దీనికి కూడా వైసీపీ ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాజ్యసభ పంపించింది మీరే కాబట్టి. దీని పూర్తి బాధ్యత ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ ది, ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ది. ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ మీరు చెప్పిన మాట మరణంలో అనుమానాలు ఉన్నాయని ఆ రోజు చెప్తున్నాం, ఈ రోజు చెప్తున్నాం. అందులో నిస్సందేహంగా మళ్ళీ చెప్తున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు, జనసేన అప్పుడు పొత్తులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో రిలేషన్ లో ఉన్నవాళ్ళు, మాది ఒక రీజనల్ పార్టీ. సంపత్ రాజు గారు